సినిమా మీద. అండ్ ఇప్పటికే సినిమా టికెట్ల రేట్ల గురించి రెండు రాష్ట్రాలలో జరుగుతున్న డెవలప్మెంట్స్ చూసాం, జరిగిన డెవలప్మెంట్స్ కూడా. అండ్ టికెట్లకైతే మంచి డిమాండ్ ఉంది. స్టోరీ పరంగా కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. అంటే లాస్ట్ 2 మూవీస్ కొంత నిరాశ కలిగించాయి ఇన్ఫ్యాక్ట్ అభిమానులకి. అంటే సలార్ ఎలాగూ హిట్ అయింది, సలార్కి పూర్వం రాధేశ్యామ్ కావచ్చు, ఇంకా అంతకు ముందు సినిమా కావచ్చు. అంటే రాధేశ్యామ్ కంటే ముందు వచ్చినటువంటి సాహో సినిమా వసూళ్ల పరంగా మంచి వసూళ్లే సాధించిందండి. అది పర్టికులర్గా హిందీ బెల్ట్లో మంచి డబ్బులు కలెక్ట్ చేయగలిగింది అది. అయితే రాధేశ్యామ్ డిజాస్టర్ అయింది. రాధేశ్యామ్ డిజాస్టర్, దాని తర్వాత వచ్చినటువంటి ఆదిపురుష అసలు పూర్తి స్థాయిలో డిసప్పాయింట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన సలార్ కూడా నిజానికి ప్రభాస్ రేంజ్కి వెళ్ళలేదు ఆ సినిమా. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి కూడా ఇంకా వెనకబడే ఉంది. ఇప్పుడు ఈ సినిమాకి ఓపెనింగ్స్ అంటే కౌంటర్ ఓపెన్ అయిన మరుక్షణం జనాలు ఎగబడడం కనిపించింది. కల్కికి మీరు ఏ యాప్ అయినా తీసుకోండి, ఆన్లైన్లో టికెట్ కౌంటర్ ఓపెన్ చేసిన మరుక్షణం రష్ కనిపించింది. సర్వర్లు ఇబ్బంది పడే రేంజ్కి వెళ్ళారు జనాలు. స్ట్రక్ అయినా కూడా. అవునండి, అవును. సర్వర్లు ఇబ్బంది పడ్డాయి, జనాలు విపరీతంగా పోటెత్తారు. దాని తాలూకా ఇంపాక్ట్ అంటే రోజుకి కొన్ని స్క్రీన్స్ కలుపుకుంటూ పెడుతున్నారు వాళ్ళు డైలీ. ఆ కలిపిన స్క్రీన్స్ కూడా 10 నిమిషాల్లో కనిపించడం లేదు అక్కడ. ఇలా ఒక వేవ్ అయితే అంటే ఈ సినిమాకి బజ్ క్రియేట్ కావడం లేదు అనేటువంటి ప్రచారం విస్తృతంగా జరిగింది. లోగడైతే జరిగింది. అంటే బజ్ లేదు అనేటువంటిదే ఒక ప్రచారంగా పనిచేసింది ఈ సినిమాకి. అంటే ఒక విచిత్రమైనటువంటి పబ్లిసిటీ ఇది వాడారు వీళ్ళు, టెక్నిక్. బజ్ లేదు అనుకుంటూ చీరా కౌంటర్లు ఓపెన్ అయ్యేసరికి జనాలు విపరీతంగా ఫ్లోట్ అయిపోయారు లోపలికి. ఇది ఒక విచిత్రం. అంటే ఇది కూడా స్ట్రాటజీనే. ఇప్పుడు పాలిటిక్స్లో పొలిటీషియన్స్కి ఎలాగైతే వ్యూహకర్తలు ఉన్నారో ఇక్కడ కూడా వ్యూహకర్తలు ఉన్నారు. సినిమా ప్రమోషను, దాని తాలూకా ఎలా జనంలో పనిచేయాలి దీనికి సంబంధించి. రెండోది మైథాలజీకి లింక్ అయి ఉన్నటువంటి ఒక కథ, భారతీయ పురాణ ఇతిహాసాలతో సంబంధం ఉన్నటువంటి ఒక కథని ఆ నెరేటివ్లో నడిపాడు ఆయన. అంటే మనకి కృష్ణ నిర్యాణం అనేది, కృష్ణ నిర్యాణం తర్వాత కృష్ణుడు అవతార పరిసమాప్తి జరుగుతున్న టైంలో ఏదో వెలితితో చనిపోయాడు ఆయన. అది నిర్యాణం అనే అనాలి. ఆ నిర్యాణం కొంత వెలితితో జరిగింది, ఆయన అలా నిష్క్రమించాడు. ఆ నిష్క్రమించినటువంటి తర్వాత ఈ వెలితి వ్యాసుడిలో కూడా కలిగింది. కలగటంతో దాన్ని ఆ గ్యాప్ను ఫిల్ చేయటానికి ఆయన భాగవత రచనకి కూర్చున్నాడు అనేది మనకి పురాణం. అయితే ఇక్కడ కలిపురుషుడు ప్రవేశం, ఈ కలిపురుషుడు క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు సినిమాలో అంటే కలిపురుషుడిని అంతం చేసేటువంటి కల్కి. ఈ కలిపురుషుడు ఎవరు, కల్కి ఎవరు అనేది ఈ సినిమా. ఈ కలిపురుషుడు క్యారెక్టర్లో కమల్ హాసన్ కనిపించబోతున్నాడు అనేది ఇప్పటికీ వినిపిస్తున్నటువంటి సమాచారం. కానీ చాలా జాగ్రత్తలు మెయింటైన్ చేశారు, ఎక్కడ ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా. అవును. అయితే ఇది మహాభారతం కృష్ణ నిర్యాణం నుంచి కల్కి వరకు, అంటే కలిపురుషుడి అంతం వరకు నడిచేటువంటి కథ. అందుకని ఒక 700 సంవత్సరాల స్పాన్ తీసుకున్నాడు. దీంట్లోకి మీకు కాంప్లెక్స్ అనేటువంటి పేరు వినిపిస్తుంది. శంబల అనేటువంటి పేరు, కాశీ నగరము మధ్యలో కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఆల్రెడీ హాలీవుడ్ సినిమాల్లో మనం చూసాం. అంటే మీకు బైబిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ కూడా ఈ ప్రస్తుత సమాజంలో తిరుగుతూ ఉంటాయి. దాన్ని అడాప్ట్ చేసుకున్నాడు ఈయన నాగశ్విన్. నేను ఇందాక చెప్పినట్టుగా కృష్ణ నిర్యాణానంతరము కలిపురుషుడి ప్రవేశము, కలిపురుషుడి అంతానికి కల్కి ప్రవేశము, ఈ సమయంలో ప్రజలకు ఏదో తెలియజేయాలి, కృష్ణ నిర్యాణానంతరం ఏదో ఆగిపోయింది అంటే ఆ బోధ ఆగిపోయింది అనేటువంటి దీంతో భాగవతానికి ఆయన ఎలాగైతే శ్రీకారం చుట్టాడని చెప్పుకున్నాము వేదవ్యాసుడు, అదే తరహాలో ఇక్కడ నాగశ్విన్ వ్యాసుడి పాత్రలోకి ప్రవేశించి సినిమా తీసినట్టుగా మనకు అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం అదర్ వే అరౌండ్ నాగశ్విన్ వ్యాసుడి పరంపరలో చూడాలన్నట్టు సినిమా వర్గాల
భావన అయి ఉండొచ్చు. లేదు లేదు, మనకి ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఈ సినిమా మీద వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి అనిపిస్తున్న విషయం. కానీ చాలా అంటే సటిల్గా అబ్జర్వ్ చేస్తే భరద్వాజ్ గారు గడిచిన 10 ఏళ్లుగా మిథాలజీ చుట్టూ సినిమాల నిర్మాణం ముందర అది బాలీవుడ్ మొదలెట్టింది, నెమ్మదిగా టాలీవుడ్ కూడా అందిపుచ్చుకుంది. మిథాలజీ లేదా సోషియో మిథాలజీ అంటే కొంచెం జానపదాన్ని కూడా మిక్స్ చేసి బాహుబలితో మొదలైంది అది మళ్ళీ తెలుగులో. ఆ తర్వాత కార్తికేయ చూసాం. ఇంకా అలా సిరీస్ ఇప్పుడు మొన్నటి మధ్య బాక్ అనే ఒక సినిమా వచ్చింది, అది క్షుద్రశక్తులకు సంబంధించి. అలాగే ఆమె నయనతార నటించిన మూవీ, అది చాలా తొందరలోనే ఓటీటీకి వెళ్ళి అక్కడి నుంచి కూడా డిజపేర్ అయిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ వ్యవహారం ఈ 10 ఏళ్లలో ఎక్కువైందంటారు? అంటే ఒకటండి, ఇక్కడ మీరు చెప్పినటువంటి బాహుబలి వచ్చేసరికి అది పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేశాడు ఆయన. ఇండియన్ మార్కెట్ పాన్ ఇండియా అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని అట్రాక్ట్ చేసే కథ ఏమిటి అనేది సెర్చ్ మొదలైనప్పుడు జానపద